హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ కూడా? మా ఇంట్లో అయితే ఎక్కువగా అడిగి చేయించుకునే రెసిపీ అయితే మీకు చూపిస్తానండి. అదేనండి, రోడ్ సైడ్ దొరికే మురి మిక్స్చర్ అనమాట. అయితే మురులు అనేది మెత్తపడిపోకుండా నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర వేసేసి అలాగే ఉప్పు, కారం కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. ముందు ఇలా కలిపేసుకుని ఆ తర్వాత మురులు అనేది వేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మురులు అనేది మెత్తపడిపోకుండా ఉంటాయి అనమాట. అదే మురులు వేసిన తర్వాత మనం ఉల్లిపాయ, టమాటా అన్నీ వేసేసి పిసికామనుకోండి, మురులు అనేది చాలా మెత్తగా అయిపోతాయి, తినడానికి అంత ఇంట్రెస్ట్గా ఉండవు. కాబట్టి ఈ విధంగా పొడి పొడిగా కలుపుకోండి. మీరు కావాలంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. చూడండి, ఆ పక్క చేస్తుంటే ఒక పక్క అయితే తినేస్తూ ఉన్నారు కదా. ఆ తర్వాత వచ్చేసి నిమ్మకాయ, అలాగే మిక్సర్ అనమాట. మిక్సర్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. సో ఇవన్నీ కూడా ఈ విధంగా కలిపేసుకొని చక్కగా తినేయడమేనండి. నేనైతే ఎక్కువగా ఇలా చేస్తాను. 2-3 రకాల మురి మిక్సర్ అయితే చేస్తాను. అందులో ఇది ఒకటి అనమాట. ఇదైతే మాకు చాలా చాలా ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో అందరూ కూడా. సో మీరు ఎంతమంది ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అలాగే వీడియోస్ దగ్గర లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.